అది 2024 జూన్ 29. బార్బడోస్. ప్రపంచం మొత్తం చూస్తోంది. భారత్ 17 సంవత్సరాల కల నెరవేరింది. T20 వరల్డ్ కప్. భారత్ ఛాంపియన్. లక్షల మంది అరుస్తున్నారు. జాతీయ గీతం వినిపిస్తుంది. ఆ సమయంలో ఒక వ్యక్తి మాత్రం గ్రౌండ్ మధ్యలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. కళ్ళల్లో కన్నీళ్లు, ముఖంలో చిరునవ్వు, హృదయంలో 25 సంవత్సరాల ప్రయాణం. అతనే రోహిత్ శర్మ. కానీ ఈరోజు వరకు రావడానికి ఎన్ని రాత్రులు ఏడ్చాడో తెలుసా? ఎన్ని అవకాశాలు కోల్పోయాడో తెలుసా? ఒక ప్రపంచ కప్ జట్టులో కూడా చోటు దక్కని ఆ ఆటగాడు భారతదేశానికి ప్రపంచ కప్ ఎలా అందించాడు? ఈరోజు ఆ కథ ఒక సినిమాను తలపించే కథ. 1990 ముంబైలోని బోరివలిలో ఒక తెలుగు కుటుంబంలో రోహిత్ జన్మించాడు. తండ్రి చిన్న ఉద్యోగి, జీతం చాలా తక్కువ, ఇంట్లో డబ్బులు చాలేవి కావు. పరిస్థితి ఎంత కష్టంగా ఉందంటే రోహిత్ తన తల్లిదండ్రులతో కాకుండా తాతయ్య దగ్గర పెరగాల్సి వచ్చింది. ఒక చిన్న గది, ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగదు. అమ్మా నాన్న వదిలి వెళ్లాల్సి వచ్చింది. వారి ఇష్టం మీద కాదు, పరిస్థితుల ఒత్తిడి మీద. రోహిత్ తాతయ్యకి 9 మంది పిల్లలు. ఆయనే కుటుంబానికి పెద్ద. ఆయన మాటకు అంతా తలవంచాల్సిందే. ఆ పెద్ద కుటుంబంలో ఓ చిన్న పిల్లవాడు రోహిత్. అతని కలలను చూసుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. కానీ ఆ పిల్లాడికి క్రికెట్ అంటే పిచ్చి. ఒకరోజు రోహిత్ టీవీలో సచిన్ టెండూల్కర్ ఆడుతుండగా చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో మెరుపు. అతని తల్లిని అడిగాడు, అమ్మా, నేను కూడా ఇండియాకి ఆడగలనా? తల్లి నవ్వింది. ఎందుకు ఆడలేవు? ఆ రోజు ఒక కల పుట్టింది. డోంబివిలి నుంచి ముంబై వరకు ప్రయాణం. రోజు ఎంత ఇబ్బంది ఉన్నా ఆట మానలేదు. అతను ఆడేది మట్టి మైదానంలో, కానీ అతను కలలు కనేది లార్డ్స్లో, వాంఖేడ్లో. రోహిత్ వయసు 11 సంవత్సరాలు. ఒక లోకల్ మ్యాచ్. అక్కడ కోచ్ దినేష్ లాడ్ అతన్ని చూశాడు. కొన్ని షాట్లు చూసిన తర్వాత ఆయన షాక్ అయ్యాడు. ఈ అబ్బాయిలో ఏదో ప్రత్యేకత ఉంది అనుకున్నాడు. కానీ సమస్య, స్కూల్ ఫీజు రోహిత్ కుటుంబం భరించలేకపోయింది. దినేష్ లాడ్ స్కాలర్షిప్ ఏర్పాటు చేశాడు. తన జోబు నుంచి కూడా కొంత డబ్బులు సహాయం చేశాడు. ఆ రోజు కోచ్ సహాయం చేయకపోతే ప్రపంచం హిట్ మ్యాన్ను చూసేది కాదు. రోహిత్ పరుగులు చేయడం ప్రారంభించాడు. ఎక్కడ ఆడినా సెంచరీలు, డబుల్ సెంచరీలు. సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. భారత్ అండర్-19 జట్టులో స్థానం. కల దగ్గర పడుతోంది. టీంలో ఒకసారి రోహిత్ నెట్ ప్రాక్టీస్లో సూపర్ షాట్స్ కొడుతూ ఉన్నాడు. ఒక సీనియర్ ప్లేయర్ వచ్చి నవ్వుతూ అన్నాడు, నువ్వు ఇలా కొడితే మాకు ఉద్యోగాలుండవు. అందరూ నవ్వారు. కానీ ఆ జోక్ నిజం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. T20 ప్రపంచ కప్ యువ రోహిత్కి అవకాశం వచ్చింది. భారత జట్టులో పెద్ద పెద్ద పేర్లు ధోని, యువరాజ్, సెహ్వాగ్, గంభీర్. అందరి మధ్యలో కొత్త కుర్రోడు రోహిత్. దక్షిణాఫ్రికాపై కీలక ఇన్నింగ్స్. చాలా ఒత్తిడి మ్యాచ్. భారత్ ఇబ్బందుల్లో ఉంది. రోహిత్ క్రీజ్లోకి వచ్చాడు. 50 పరుగులు చేశాడు. అద్భుత ఇన్నింగ్స్. భారత్ గెలిచింది. ప్రపంచం మొదటిసారి రోహిత్ శర్మ పేరు విన్న రోజు అది. ఇక్కడ కథ మారుతుంది. రోహిత్కు ప్రతిభ ఉంది, అందరికీ తెలుసు. కానీ నిలకడలేదు. ఒక మ్యాచ్లో 80, ఆ తర్వాత 4 మ్యాచుల్లో ఫెయిల్యూర్. రోహిత్ ఓవర్ రేటెడ్, టాలెంటెడ్ వేస్ట్ చేస్తున్నాడు అని విమర్శలు రావడం మొదలెట్టాయి. ఇంకా ఎన్ని అవకాశాలు ఇస్తారు? విమర్శించడం మొదలుపెట్టారు. ప్రతిసారి జట్టులోకి వచ్చి మళ్ళీ బయటకు, మళ్ళీ వచ్చి మళ్ళీ బయటకు. ఈ దశలో చాలామంది అతని కెరీర్ అయిపోయింది అనుకున్నారు. 2011 వరల్డ్ కప్. ప్రపంచ కప్ భారతదేశంలో జరుగుతుంది. ప్రతి భారత ఆటగాడి కల. జట్టు ప్రకటించారు. అందరూ టీవీ ముందు. రోహిత్ కూడా. పేర్లు చదువుతున్నారు ఒక్కొక్కటిగా. కానీ రోహిత్ పేరు లేదు. ఆ క్షణం అతని ప్రపంచం ఆగిపోయింది. తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అది నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. భారత్ ప్రపంచ కప్ గెలిచింది. అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. రోహిత్ మాత్రం టీవీ ముందు నిశ్శబ్దంగా. ఛాంపియన్స్ ట్రోఫీ. ధోని ఒక నిర్ణయం తీసుకున్నాడు. రోహిత్ను ఓపెనర్గా పంపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతను మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కదా అన్నారు. ధోని మాత్రం ఏదో చూశాడు. అదే రోజు హిట్ మ్యాన్ పుట్టాడు. నవంబర్ 13, 2014 ఈడెన్ గార్డెన్స్, శ్రీలంకతో మ్యాచ్. రోహిత్ ఆడుతున్నాడు. 50, 100, 150
200. ప్రపంచం ఆశ్చర్యపోతుంది. 264 పరుగులు. ఓడిఐ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఒకప్పుడు జట్టులో స్థానం కోసం పోరాడిన ఆటగాడు ఇప్పుడు చరిత్ర తిరగరాస్తున్నాడు. 2023 ప్రపంచ కప్. భారత్ 10 మ్యాచ్ల్లో గెలిచింది. రోహిత్ కెప్టెన్గా, బ్యాటర్గా అద్భుతంగా ఆడాడు. కానీ ఫైనల్ ఆ రోజు ఎవరూ మర్చిపోలేరు. ట్రావిస్ హెడ్ శతకం. భారత్ ఓడిపోయింది. ఆ ఓటమి అది రోహిత్ లోపల ఏదో విరగ్గొట్టింది. ఆ ఓటమి తర్వాత రోహిత్ కొన్ని నెలలు మీడియా నుంచి దూరంగా ఉన్నాడు. తర్వాత ఓ ఈవెంట్లో అతను చెప్పిన మాటలు, ఆ ఫైనల్ తర్వాత నాకు ఈ ఆట ఆడాలనే ఉత్సాహం లేదు. అది నా ప్రాణాన్నే తీసేసింది. నాలో ఇక ఏమీ మిగిలి ఉందని అనిపించలేదు. కానీ అదే జీవితంలో అంతం కాదని నాకు తెలుసు. నేను ఎలా దాని నుంచి బయటికి వచ్చి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలో ఆ పాఠం నేర్చుకున్నాను. అతను మళ్ళీ క్రికెట్ను ప్రేమిస్తున్నాను అని తనను తాను ఒప్పించుకున్నాడు. ఇది నేను ప్రేమించేది, కలలు కనేది. నేను దీన్ని అంత తేలిగ్గా వదిలేయను అని తనకు తాను చెప్పుకున్నాడు. ఆ నిర్ణయం తర్వాత అతనికి పునర్జన్మ వచ్చింది. 2024 T20 ప్రపంచ కప్. అతను కొత్త మనిషిగా కనిపించాడు. ఆత్మవిశ్వాసం, శాంతి. ఫైనల్లో దక్షిణాఫ్రికా. ఇంత టెన్షన్ మ్యాచ్. చివరి ఓవర్లు, ఒక్క క్షణం, ఆ 6. భారత్ గెలిచింది. 2024 T20 ప్రపంచ కప్. రోహిత్ శర్మ తన కెరీర్లో అతిపెద్ద కలను సాకారం చేసుకున్నాడు. ఆ తర్వాత 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాడు. రోహిత్ మైదానంలో కూర్చున్నాడు. కన్నీళ్ళు. ఎందుకంటే ఆ కన్నీళ్లలో 2011 వరల్డ్ కప్ నిరాశ ఉంది, పేదరికం ఉంది, విమర్శలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. అన్నింటినీ దాటి అతను ప్రపంచ కప్ ఎత్తాడు. రోహిత్ శర్మ మనకు నేర్పింది జీవితంలో ప్రతిభ కంటే సహనం గొప్పది, వైఫల్యం కంటే మళ్ళీ లేవడం గొప్పది, అవకాశాలు కోల్పోవడం కంటే వదిలేయకుండా పోరాడటం గొప్పది. ఒక ప్రపంచ కప్ జట్టులో చోటు కూడా దక్కని బాలుడు ఈరోజు భారతదేశానికి ప్రపంచ కప్ అందించాడు. అందుకే రోహిత్ శర్మ కేవలం ఒక క్రికెటర్ కాదు, ఆశ కోల్పోయిన ప్రతి మనిషికి ఒక సమాధానం.